చోళ సామ్రాజ్యం. దీనిలో మనం చదువుకునేది రాజేంద్ర చోళవన్. ఈ రాజేంద్ర చోళుడు రాజరాజ చోళుని యొక్క కుమారుడు. అయితే ఇతను శ్రీలంకపై దండెత్తి శ్రీలంకను పూర్తిగా స్వాధీనం చేసుకుని శ్రీలంక రాజును శ్రీలంక రాణిని బందీలుగా చేసుకున్నారు. అయితే 50 సంవత్సరాల పాటు ఈ శ్రీలంక రాజ్యం అంతా కూడా చోళ సామ్రాజ్యంలోనే ఉంది. అయితే శ్రీలంక రాజు తిరిగి తన శ్రీలంక రాజ్యాన్ని జయించుకోలేకపోయాడు. 50 సంవత్సరాల పాటు ఈ రాజ్యం అంతా కూడా చోళుల యొక్క పరిపాలనలో ఉంది. రాజరాజ చోళుడు మరియు రాజేంద్ర చోళుడు వీరిద్దరూ కూడా యుద్ధాలకు వెళ్ళి అనేక విజయాలను సాధిస్తూ వస్తూ ఉన్నారు. ఇలా విజయాలు సాధించేటటువంటి ప్రదేశాల్లోనూ తన సామ్రాజ్యంలోనూ ఆయా ప్రదేశాల్లో విష్ణు దేవాలయాలు, శివ దేవాలయాలు నిర్మించడం మొదలుపెట్టారు. అనేక విష్ణు దేవాలయాలు, అనేక శివ దేవాలయాలు వాళ్ళు నిర్మించారు. దీంట్లో అతి ముఖ్యమైనటువంటి దేవాలయము తంజావూరులోని రాజరాజేశ్వరి దేవాలయం. ఇది 1110వ సంవత్సరంలో దీని యొక్క నిర్మాణము పూర్తయిందని తెలియచేయబడుతుంది. ఈ చోళులు నిర్మించినటువంటి దేవాలయాల్లో వారు గోడలకు అడ్డంగా రాసేటటువంటి పెద్ద అక్షరాలతో రాసేటటువంటి శిలాఫలకాలు ఏర్పాటు చేసి వారి చరిత్రనంతటినీ కూడా ఈ దేవాలయాల్లో నిక్షిప్తంగా రాసించారు. అంటే చోళ చరిత్ర మనకు కావాలి అని అంటే పూర్తిగా ఈ దేవాలయాల యొక్క గోడల్లో మనకి దొరుకుతుంది, శిలా ఫలకాల ద్వారా మనకు దొరుకుతుంది. కానీ ఈ చోళుల యొక్క పూర్వీకుల గురించి మాత్రం ఈ శిలాఫలకాల్లో ఎక్కడ వ్రాయబడి ఉండలేదు. అయితే ఈ రాజరాజ చోళుని యొక్క కుమారుడైనటువంటి రాజేంద్ర చోళుడు వన్నం, 1వ రాజేంద్ర చోళుడు, ఇతను చేసినటువంటి అతి ముఖ్యమైనటువంటి జైత్రయాత్ర ఏంటంటే కళింగ దేశం నుంచి బెంగాల్ దేశం వరకు అతను ప్రయాణం సాగించాడు, జైత్రయాత్ర సాగించాడు. ఈ జైత్రయాత్రలో అతనికి ఉన్నటువంటి యుద్ధ నైపుణ్యంతో 2 రాజులను జయించి ఆ రాజ్యాలను చోళ రాజ్యంలో కలుపుకున్నారు. అయితే ఈ సైన్యాలన్నీ కూడా, ఈ రాజేంద్ర చోళుని యొక్క సైన్యాలన్నీ కూడా గంగానదిని దాటాయి. గంగానదిని దాటి వెళ్ళినటువంటి చోళరాజు అని ప్రత్యేకంగా ఇతనికి ఒక ప్రత్యేకత కలిగింది. అయితే ఇతనికి ఈ విధంగా చేసినటువంటి ఇతని యొక్క జైత్రయాత్రను బట్టి ఇతనికి ప్రత్యేకంగా ఒక బిరుదు లభించింది. అది ఏమిటి అని అంటే గంగాయికొండ చోళుడు. ఈ గంగాయికొండ చోళుడు అని దానికి అర్థం ఏమిటి అని అంటే గంగను జయించినటువంటి చోళరాజు అని అర్థం. రాజేంద్ర చోళుడికి అతనికి ప్రత్యేకంగా ఉండేటటువంటి సేనాపతి ఈ గంగా చైత్రయాత్రలో, అంటే మరి కళింగ దేశం నుంచి బంగ్లాదేశం నుంచి గంగా నదిని దాటేటటువంటి చైత్రయాత్రలో 1122లో అది జరిగింది. అయితే ఏ మార్గాన్ని వీళ్ళు ఫాలో అయ్యారు, ఏ మార్గం ద్వారా ఈ జైత్రయాత్ర సాగించారు అని అంటే సముద్రగుప్తుడు సాగించినటువంటి జైత్రయాత్ర మార్గం ద్వారానే వీరు నార్త్ ఇండియాలో ఉండేటటువంటి ప్రదేశాన్ని జైత్రయాత్రగా సాగించారు. దీంట్లో ఇతనికి ప్రత్యేకంగా అతని సేనాని ఉపయోగపడ్డాడు. ఇది 1122వ సంవత్సరంలో జరిగింది. రాజేంద్ర చోళుడు ప్రత్యేకమైనటువంటి రాజధానిని ఈ కావేరి ముఖద్వారంలో నిర్మించాడు. దీని పేరు గంగాయికొండ చోళపురము అనేటువంటిది దీని పేరు. దీని అర్థం ఏమిటంటే గంగను జయించినటువంటి చోళరాజు అని అర్థం. ఈ పట్టణానికి ఏమని అర్థం అంటే గంగను జయించినటువంటి చోళరాజు అని అర్థం. అటు తర్వాత ఇతని యొక్క జైత్రయాత్ర అంతా కూడా శ్రీ విజయ సామ్రాజ్యం వైపు పడింది. ఇది మలయా పీఠభూమిలోని
జావా, సుమిత్ర మొదలగు దీవుల యొక్క సమూహమునంతటినీ కలిపి ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యాన్ని ఏమని పిలిచారంటే శ్రీ విజయ సామ్రాజ్యము అని పిలిచారు. అయితే చాలా కాలము ఈ శ్రీ విజయ సామ్రాజ్యం ఉనికి లేదు. ఇది 10వ శతాబ్దంలో తిరిగి మళ్ళా దీని యొక్క ఉనికిని సంపాదించుకుంది. దీనికి రాజు శైలేంద్రుడు అనేటువంటి రాజు. ఈ రాజ్యంలో ఉన్నటువంటి చాలామంది అందరూ కూడా బౌద్ధ మతస్థులు. బౌద్ధ మతాన్ని వాళ్ళు ప్రత్యేకంగా ఎంచుకుని దానినే వారు అనుసరించేవారు. అయితే ఏం జరిగింది అనంటే ఈ శైలేంద్ర మహారాజు నాగపట్నంలో ఒక ప్రత్యేకమైనటువంటి బౌద్ధ మానిస్ట్రీని ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో ఏం జరిగింది అనంటే ఈ రాజేంద్ర చోళునికి శైలేంద్ర రాజుకి మంచి సత్సంబంధాలు ఉండేవి కాబట్టి ఈ రాజేంద్ర చోళుడు ఒక గ్రామాన్ని ఆ బౌద్ధ మత క్షేత్రమైనటువంటి ఆ మానిస్ట్రీని దానిని పోషించటం కోసం ఒక గ్రామాన్ని కానుకగా ఈ రాజేంద్ర చోళుడు ఇచ్చాడు. ఇలా ఉండగా ఏం జరిగింది అనంటే ఈ రాజేంద్ర చోళుడికి మరియు శైలేంద్రుడికి ఉండేటటువంటి సత్సంబంధాలు కొనసాగుతూనే ఉండగా ఈ భారతదేశం నుండి ఉండేటటువంటి నౌకలన్నీ కూడా చైనాకి వెళ్ళాలనంటే ఈ దీవుల ద్వారానే వెళ్ళాలి. ఈ శైలేంద్రుని యొక్క పర్మిషను ఆ నౌకలు వెళ్ళటానికి కావాలి. ఈ పరిస్థితుల్లో ఏం జరిగింది అంటే కొంతకాలం తర్వాత వీరిద్దరి మధ్య ఉండేటటువంటి సత్సంబంధాలు తెగిపోయాయి. తెగిపోయిన వెంటనే ఏం జరిగింది అనంటే ఈ శైలేంద్ర రాజు మీదకి ఈ రాజేంద్ర చోళుడు దండెత్తి ఆ రాజ్యాలన్నింటినీ స్వాధీనం చేసుకుని ఆ రాజ్యంలో ఉండేటటువంటి సుమిత్ర ఆ దీవుల యొక్క ప్రదేశాలన్నింటినీ స్వాధీనం చేసుకుని తిరిగి తన యొక్క వ్యాపారం చైనాతో కొనసాగించాడు. ఈ రాజరాజ చోళుని యొక్క కుమారుడైనటువంటి రాజేంద్ర చోళుడు అనేక మంది అంబాసిడర్స్ రాయబారులను చైనాకు పంపించాడు. చైనాకు పంపించి తన వ్యాపారాన్ని ఈ విధముగా తాను ఆక్రమించుకున్నటువంటి తాను జయించినటువంటి ఈ శ్రీ విజయ సామ్రాజ్యం కూడా సాగించేవాడు. అయితే చైనాకు పంపించేటటువంటి సరుకులు అక్కడ అమ్ముకోవడానికి పంపించేటటువంటి సరుకులు ఆంధ్రదేశాన్ని నుంచి కానీ భారతదేశాన్ని నుంచి కానీ వెళ్ళేటటువంటి సరుకుల్ని వాళ్ళు ఏమని పిలిచేవారు అంటే ట్రిబ్యూట్ అని పిలిచేవారు. అయితే చైనా గ్రంథాలలో ఏమి రాస్తుంది అనంటే సుమారు 81,800 కాపర్ క్యాష్ అక్కడికి పంపబడింది అనేటువంటి విషయం అందులో రాయబడింది. ఈ కాపర్ క్యాష్ అనేటువంటిది ఏమిటి అనంటే పంపించినటువంటి సరుకులకి గాను వచ్చినటువంటి క్యాష్, వచ్చినటువంటి ధనం. ఈ పంపించినటువంటి సరుకులు ఏమిటి అనంటే కర్పూరం, తరువాత ఈ రింకోస్ రాసే యొక్క కొమ్ములు, దంతాలు, బ్రొకేట్స్ మొదలగునవన్నీ ఈ సామానం అంతా అక్కడ పంపించి అమ్ముకోవడానికి పంపించినటువంటి ఆ సరుకుల్ని చైనా వాళ్ళు ఏమని పిలిచారు అంటే ట్రిబ్యూట్ అని పిలిచారు. చోళుల యొక్క సామ్రాజ్య విస్తరణలోను చోళుల యొక్క వ్యాపార సంబంధాల విషయంలోను చోళులకు ఉండేటటువంటి అతి ముఖ్యమైనటువంటి శక్తివంతమైనటువంటి నావికాదళం చాలా ఉపయోగపడింది. ఈ నావికాదళము ఎక్కువగా ఈ బంగాళాఖాతంలో తిరిగి వీరి యొక్క విజయాలు వీరి యొక్క వ్యాపార సంబంధాలు నెరపుకోవటం వలన ఈ బంగాళాఖాతాన్ని ఏమని పిలిచారంటే చోళుల యొక్క సరస్సు అని పిలిచారు.